నవంబర్ 27, 2024 బుధవారం ఎంకేఎస్ మనం మదనపల్లి మార్కెట్‌లో టొమాటో స్టాక్, తర్వాత ములకల్చిరు మార్కెట్ నిన్న 2 యాక్షన్, 3 యాక్షన్ ప్రైస్ అనేది ఏ విధంగా వెళ్ళాయి, ఏమి అట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. సో చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయని చూస్తున్నారు. వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కవరేషన్ క్వశ్చన్ అయితే సో ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి మనం 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నామండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూసాను. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కవరేషన్ క్వశ్చన్ అయితే మనం ముందుగా స్టాక్ విషయమే మాట్లాడుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంచుమించు నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి, పెద్దగా మార్పు అయితే లేదు. దాని ద్వారా ఇంకొకటి ఏమంటే మెయిన్ రీజన్ స్టాక్ మరింత తగ్గడానికి రీజన్ ఏమంటే నిన్న డే అండ్ నైట్ ఒకటే చిరుజిల్లులు అంటాం కదా, ఫాగ్ అంటాం కదా. ఫాగ్ అంటే మనకి కొంచెం కొంచెం రాలుతూ ఉంటాయి చినుకులు. సో ఆ డే అంతా అలానే ఉండింది. ఎస్పెషల్లీ మన అన్నమయ్య జిల్లా తీసుకున్న, అలాగే రాయలసీమ జిల్లాల్లో తీసుకున్నా కూడా నేను అంతా ఇలానే సిచ్యువేషన్ అయితే ఉండింది. సో అందు ప్రభావం వల్ల మనకి కాయలు కోయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. నాకు తెలిసినందుకు అదే రీజను. ఇంకా వేరే రీజన్ ఉంటే లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా స్టాక్ నేటితో పోల్చుకుని తగ్గింది, ఎక్కడ పెద్దగా పెరగలేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నా కూడా నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. మరి ప్రైస్ వేలంపాట్లు మరింత వేగంగా పుంజుకుంటాయా, లేదా ఇంచుమించు ఇట్లాగే ఉంటుంది, లేదా కొంచెం స్లో ఉంటుందో లేదో చూడాలి. ప్రస్తుతానికి అయితే దిగుమతి అయితే తగ్గింది. మరి ప్రైస్ ఎలా వెళ్తే